62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. అంటే ఇప్పుడు గతంలో పైల్స్ వచ్చినప్పుడు వాటిని దారాలతో కట్టేది, రక్తం అయిపోయిన తర్వాత దాన్ని ఇగ్గడం, తెంపడం ఇటువంటి కార్యక్రమాలు చేసేది. ఇంకా కొంతమంది అయితే వితౌట్ అనస్థీషియా కూడా పీకేసిన సందర్భాలు గతంలో ఉండేవి కొన్ని గ్రామాలలో, పట్టణాలలో. ఫ్రమ్ ది లాస్ట్ 20 years ఈ వైద్యం అనేది ఎంత అధునాతంగా మారింది. ఇప్పుడు చేస్తున్న లేజర్ ట్రీట్మెంట్, సి హౌ మోడర్న్ ఇట్ ఈస్. ఇది చేయడం వల్ల ఈ రికరెన్స్ అవకాశం ఎంత మేరకు తగ్గింది? అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఒక కాలనీలో ఒక పేషెంట్కి ఓపెన్ పైల్స్ సర్జరీ అయ్యిందంటే ఆ పైల్స్ అయిన పేషెంట్ నెల రోజుల వరకు బయటికి రాడు. మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ కింద ఏదైనా ప్రాబ్లం ఉండి సర్జరీకి వెళ్ళిండు అంటే నెల రోజుల వరకు పేషెంట్ బయటికి కూడా రాలేదు. ఎందుకంటే అంత సివియర్ పెయిన్ ఉంటుంది ఓపెన్ సర్జరీలో. అదే ఓపెన్ సర్జరీలో కనుక 2 పైల్స్ కంటే ఎక్కువ కనుక తీస్తే, అంటే 3వ పైల్ కూడా తీసేస్తే కనుక ఆ యానల్ కెనాల్ యొక్క వెడల్పు కూడా తగ్గిపోతుంది. దాన్ని యానల్ కెనాల్ స్టెనోసిస్ అంటుంటాం. అంటే ఈ ఓపెన్ సర్జరీలో సర్జరీ అంటే ఎంత భయపడే వాళ్ళు అంటే చివరికి కింద బ్లీడింగ్ అయినా లేకుంటే ఏం జరిగినా సరే సర్జరీకి మాత్రం వద్దు, ఆ బాధ ఉన్నా పర్వాలేదు, బ్లడ్ ఎక్కించుకుంటాం కానీ సర్జరీకి మాత్రం పోము అన్న కాన్సెప్ట్లో ఉండేది. బట్ తర్వాత లేజర్ కానీ, స్టేప్లర్ కానీ, చివాటే ప్రొసీజర్ కానీ, బ్యాండింగ్స్ కానీ ఇట్లాంటివి వచ్చిన తర్వాత మొత్తం చేంజ్ అయిపోయింది. ఎందుకంటే ఒకప్పుడు ఉండే అంత పెయిన్ఫుల్ సర్జరీని ఇప్పుడు కంప్లీట్ పెయిన్లెస్, జీరో పెయిన్ సర్జరీ. ఇప్పుడు మనం చేసే సర్జరీ ఏదైతే మన ట్రీట్మెంట్ రేంజ్లో చేస్తున్నానో, నేను ఇంట్రడ్యూస్ చేసిన టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెక్నిక్లో జీరో పెయిన్గా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఎటువంటి పెయిన్ ఉండదు. పేషెంట్కి సర్జరీ చేశాక 6 to 12 hours డిశ్చార్జ్ అయ్యడం జరుగుతుంది. యథావిధిగా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక 1 day ఇంట్లో ఉండి తర్వాత నెక్స్ట్ డే నుంచి వాళ్ళ ఆఫీస్ కూడా వెళ్ళిపోవచ్చు. ఎటువంటి బెడ్ రెస్ట్ కానీ, పథ్యం కానీ, ఎటువంటి కోత కుట్లు లేకుండా కంప్లీట్ లేజర్ అనేది మాడిఫై చేసేసింది సర్జరీని. కాబట్టి ఇప్పుడు కంప్లీట్ పెయిన్లెస్ సర్జరీ అని. ఇన్ పేషెంట్ ఎంతసేపట్లో ఉండొచ్చు అంటే సాధారణంగా ఇది, అంటే హౌ లాంగ్ ఇట్ విల్ టేక్? యంగ్ పేషెంట్స్ని అయితే 12 hours డిశ్చార్జ్ చేసేస్తాము. అబౌవ్ 45 years ఏజ్ ఉంటే కనుక 24 hours డిశ్చార్జ్ చేసేస్తాం. అంటే ఇలా స్టేజెస్ ఏమైనా ఉంటాయండి? అంటే సాధారణంగా పైల్స్ వచ్చిందనగానే ఫస్ట్ కొంతమంది ఇచ్చేది ఒక ఆయింట్మెంట్ ఇస్తారు, నువ్వు మీరు వెనక పెట్టుకోండి అని చెప్పేసి, లేదా కొంతమందికి మలాన్ని ఇల్యూట్ చేయడానికి టానిక్లు ఇస్తారు, కొంతమందికి ట్యాబ్లెట్స్ ఇస్తారు, కొంతమంది ఫైబర్ హుడ్ తీయడం అని చెప్పేసి అంటారు. బట్ పైల్స్ అనే సమస్య స్టార్ట్ అయిన తర్వాత దాన్ని పూర్తిగా నిర్మూలించాలంటే సర్జరీ ఒకటే పరిష్కారమా? ఇక్కడ గ్రేడ్స్ ఉంటాయి, 4 grades అని ఉంటాయి పైల్స్లో. 1, 2, 3, 4 అని. యూజువల్గా మన ఇండియన్ కమ్యూనిటీలో మనం తీసుకునే ఫుడ్ స్టైల్కి ఖచ్చితంగా 1 or 2 అనేది ఖచ్చితంగా ఉంటాయి మనకి. ఇప్పుడు నన్ను ఎగ్జామినేషన్ చేసినా, మిమ్మల్ని ఎగ్జామిన్ చేసినా, ఎవరిని చేసినా grade 1, grade 2 అనేది ఎక్స్పెక్టెడ్ ఉంటుంది. ఎందుకంటే మన బోవెల్ హ్యాబిట్స్ని బట్టి కావచ్చు, లేకుంటే మనం తినే ఫుడ్ని కానీ. అయితే ఎవరికి సర్జరీ చేయాలనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. కొందరికి grade 3, grade 4 ఉంటాయి. వాళ్ళకి 100% సర్జరీ అవసరం పడుతుంది. అందులో ఎక్సెప్షన్ లేదు. బట్ grade 1, 2 ఉండి వాళ్ళకు ఒకవేళ సిమ్టమాటిక్గా బ్లీడింగ్ పడుతుంది అంటే వాళ్ళకు 100% సర్జరీ చేయాలి. బట్ ఏ బ్లీడింగ్ లేదు, ఒట్టిగా చూయించుకోనికి వచ్చినప్పుడు grade 1, grade 2 కనిపించినాయి అంటే దానికి సర్జరీ అవసరం లేదు. కొంచెం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకుంటే ఆ grade 2 కాస్త grade 3 రాకుండా మనం ఆపుకోవచ్చు. అట్లా కాకుండా కొందరు grade 2లో ఉండి నెగ్లెక్ట్ చేసి సివియర్ కాన్స్టిపేషన్లో ఉండి మోషన్ పోయినప్పుడల్లా ముక్కడం ఇట్లాంటివి చేస్తే 100% అవి 3గా మారుతాయి. ఎప్పుడైతే 3గా మారింది అంటే అవి బయటికి వచ్చడం స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే grade 1, grade 2 బయటికి రావు, లోపలనే ఉంటాయి, కానీ ఎప్పుడన్నా బ్లీడ్ అవుతుంటాయి. సో ఆ బ్లీడ్ అయినప్పుడు మాత్రమే డాక్టర్ గుర్తొస్తారు. ఆ తర్వాత డాక్టర్లు ఎవరు గుర్తురారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బ్లీడ్ కాగానే సిడ్వార్ చేయడాలు, లాక్సేటివ్స్ తీసుకోవాలి, ఇవన్నీ చేసే వరకు అది తగ్గిపోతుంది. బట్ కాన్స్టిపేషన్ అలాగే పెట్టుకోవడం వల్ల ఆ పైల్స్ ముద్దలుగా బయటికి రావడం స్టార్ట్ అవుతాయి. సో 3, 4 ఉన్న పేషెంట్లు కూర్చోలేరు, ఈవెన్ కూర్చోలేరు, నిల్చోలేరు. ఏ పని చేసినా వాళ్ళకి ఆ కాన్సన్ట్రేషన్ అంతా అక్కడే ఉండిపోతుంది. ఎందుకంటే అవి ముద్దలుగా బయటికి ఉండడం వల్ల మోషన్ కంట్రోలింగ్ అనేది ఉండదు వాళ్ళకి. మొత్తం మూసుకపోదు. కొంచెం మోషన్ రాగానే వెళ్ళాలనిపిస్తుంటుంది, ఏదో కడుపులో ఉండిపోయిందేమనే ఫీలింగ్ వస్తుంటుంది, టెనెస్మా అంటుంటాం అన్నమాట. సో grade 3, grade 4 ఖచ్చితంగా మ్యాండేటరీగా సర్జరీ చేయాలి. 1, 2 ఒకవేళ బ్లీడింగ్ ఉంది అంటే కనుక దానికి సర్జరీ అనేది చేస్తాం.